ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే జులై నెలలో తిరుగులేదు, సంపదలు సంతోషాలు గురుడు శనిదేవుడు కలిపి ఇవ్వబోతూ ఉన్నారు. న్యాయదేవుడు కర్మదేవుడు శనిదేవుడు కాబట్టి తను స్థానం మారాడు అంటే ఖచ్చితంగా రాసుల్లో అయితే మంచి ఫలితాలు కానీ లేదంటే చెడు ఫలితాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగానే జులై 13న శని తిరోగమనం వస్తుంది. దీనివల్ల కొన్ని రాసులకైతే అదృష్టం కలిసి వస్తుంది. వాటిలో మొదటగా వృషభ రాశి జాతకులకు జులై మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రధాన గ్రహాలైన గురువు శని మార్పు కారణంగా వృషభ రాశి వాళ్ళకి అనేక ఒప్పందాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆఫీసుల్లో కూడా పెద్ద మొత్తంలో వీళ్ళకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా వీళ్ళు సంతోషంగా గడుపుతారు. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా జులై మాసం అయితే శనిదేవుడు బృహస్పతి కారణంగా అంతా కలిసి వస్తుంది. ఈ రెండు ముఖ్య గ్రహాలు వీళ్ళల్లో ఉండటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరికి వ్యాపారాలలో కలిసి వస్తాయి. ఆర్థికంగా ప్రగతి కనిపిస్తుంది. వివిధ ఒప్పందాల నుంచి మిథున రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. సో శనిదేవుడు బృహస్పతి కారణంగా అయితే వీళ్ళకు డబ్బుల వర్షం కురుస్తుంది. జులై నెలలో వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా అది అద్భుతంగా తిరిగే లేకోకుండా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. అలాగే తులారాశి వాళ్ళకు కూడా బృహస్పతి శనిదేవుడు జులై మాసంలో మార్పు కారణంగా అయితే మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వాళ్ళ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు కూడా కలిసి వస్తాయి. తులారాశి జాతకులు కష్టపడి పనిచేయడం ద్వారా పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను కూడా పొందుతారు. తులారాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. జ్యోతిష్య పండితులు అయితే వీళ్ళకి కష్టపడి పనిచేయాలని సూచిస్తున్నారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు కూడా బృహస్పతి శనిదేవుడు జులై మాసంలో మార్పుల కారణంగా అయితే సానుకూల ఫలితాలు ఉంటాయి. అంటే ఇంతవరకు వీళ్ళకి జరగని కొన్ని పనులు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. ధనుసు రాశి జాతకులు వివిధ ఒప్పందాల నుంచి ఆర్థికంగా లాభాలు పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు కూడా వింటారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే జులై నెల అద్భుతంగా ఉంటుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.